Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు సాటర్డే రోజండి, పులిహోర చేద్దామని అనుకున్నాను. ప్రతిరోజు ఇడ్లీ దోశకి మనం ఏం చట్నీ, ఏం సాంబార్, ఏం చేయాలనేది ఇదే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. సరే ఇంకా ఏం చేసుకునేది, ఇంకా స్కూల్ తెరిచినప్పుడు తప్పదు, మనం కంపల్సరీగా పిల్లలకు చేసేదే. సరే ఇంకా ఇంట్లో ఉన్నప్పుడన్నా ఇది మనం చేసుకుంటాము, పులిహోర లాగా చేద్దాము, ఇదేం తెలుసు కదా మాకు ఇంది చెప్పేది అనుకుంటారేమో. కాదండి, ఈ విధంగా చేసుకున్నారని. పులిహోర అనేది మనం చింతపండుతో చేసేదాన్ని పులిహోర అంటాము. అందుకోసమని ఇది ఈ విధంగా చేస్తున్నానండి, ఈజీగా చూపిస్తామని. ఫస్ట్ అయితే కప్పులో కొంచెం ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను బాగా. తర్వాత అయితే ముందుగా 2 గ్లాసులు రైస్ అయితే పలపలని వంచి పెట్టుకునేసాను అనమాట పక్కన. అవన్నీ చూపిస్తే లెంతీ అయిపోతుందని. తర్వాత అయితే ఒక బాండలు పెట్టుకొని, మనము రైస్ కదా కొంచెం నూనె వేయాలండి పులిహోరకు కూడా. ఒక 3 స్పూన్ల 3 గంటెలు, అంటే చిన్న గంటెలు నేను పెట్టుకునింది. ఆ విధంగా 3 గంటలు నూనె వేసుకొని బాగా ఆవాలు కొంచెము, పచ్చనిపప్పు, దబ్బొద్ది పప్పు, జీలకర్ర, ఇంగువ, తర్వాత పల్లీలు వేస్తానండి. దీంట్లో శనగగింజలు ఇక్కడ పెట్టుకున్నాను ప్లేట్లో. ఎండుమిర్చి ఒక 10, పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను అనమాట. ఇవి కారం సరిపోదు, ఎందుకంటే చింతపండు పులుపు కాబట్టి. దానికోసమని నేను 1/2 స్పూన్ అయితే మిరప్పొడి కూడా వేసుకుంటానండి, కొంచెం బెల్లం ముక్క. ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ వేసిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించుకున్నానండి, ఎర్రగా వచ్చేదాకా. పసుపు పొడి కూడా వేసేసాను. దానికోసమైతే సరే అని చెప్పి పులిహోర ప్యాకెట్ డీమార్ట్లో తెచ్చుకున్నాను. చాలామంది ఎన్నో రకాలుగా చేస్తారు, ఈ విధంగా కూడా చేసి చూడండి ఒకసారి, అయితే మీకు అర్థమైపోతుంది. మనము ఆయిల్ వేసుకొని ఇన్స్టెంట్గా ఇలా చేసేది ఒక రకము, ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. నాకెందుకు ఇలా మంచిదేమో అనిపించింది. అంటే డైరెక్ట్గా ప్యాకెట్లో తెచ్చి మనం వాడేదానికన్నా ఇది మనం ఇంట్లో చేసేది బాగుంటుంది కదా ఈ విధంగా అనేసి, ఒక పిల్లల కోసం స్మెల్ కోసం అలా ఒక టేస్టీగా వస్తుంది కాబట్టి అదొక స్పూన్ అయితే వేసుకోవచ్చు. పులిహోర ప్యాకెట్ తెచ్చుకున్నాను, అది కూడా రెడీగా పెట్టుకుంటాను పిల్లలకు హడావిడి గబక్కని ఎప్పుడైనా వేద్దామని. ఈ విధంగా చేస్తే మనకు స్మెల్ కోసం వస్తే చాలండి, మనమంతా ప్రాసెస్ ఇంట్లో ఉన్నవే వేసుకోవాలి. చాలామంది ఆయిల్ వేసి ఈ పులిహోర ప్యాకెట్ వేసి కలిపేయడమే అనమాట, అలా కూడా చేస్తారు. అలా వద్దు, ఇలా చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అందుకోసమే పెడుతున్నానండి. తర్వాత చింతపండు గొజ్జుని బాగా పిండుకొని దాంట్లో బాగా వేగిన తర్వాత చింతపండు గొజ్జు బాగా పిసికేసి బాగా తొక్కు లేకుండా వంచుకోవాలి, బాగా ఉడకనివ్వాలండి. చింతపులుపుని ఉడకనిచ్చిన తర్వాత మనము ఇంగువ అవన్నీ కూడా వేసుకుని చెప్పా కదా ఫస్ట్లో, పసుపు, ఉప్పు తగినంత ఇవన్నీ కూడా వేసుకునేయాలి. బాగా కలిపేసి బాగా అయిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని ఈ రైస్ వంచుకున్నాం కదా, ఈ విధంగా అయితే మనము రైస్ని బాగా చిన్న కాడగింటితో గట్టిగా లేకుండా బాగా పలపలం చేసుకొని మనం పెనంలో అయితే బాగా వేయించుకోవాలండి. అంటే ఆపేసి మనం బాగా కలిపెట్టుకోవాలండి రైస్ని. పులిహోర రైస్ లాగా చేసుకోవాలన్నమాట. నేను ఉడికేటప్పుడు ఆపేసి ఆ వేడి మీద ఈ పొడి వేస్తానండి. పులిహోర ప్యాకెట్లోని పొడి అయితే కొంచెం అట్లా 1 స్పూనే అనుకోండి, అలా వేస్తాను అంతే, స్మెల్ రావడం కోసం. అది నా కొడుకు రోజు నాకు కలర్గా ఉంటుంది ఆ పులిహోర చెయ్యి, ఒక కలర్గా ఉంటుంది ఆ పులిహోర చెయ్యి అంటే, నిమ్మకాయ రైస్తో చేసేది కాదు, ఒక కలర్గా ఉంటుంది అంటాడు. వాడికి తెలియలేదు. మొన్న ఒకసారి ఎప్పుడో గుడికాడికి పోతే ఆ ప్రసాదం ఇచ్చారనమాట. అక్కడంతా చేసిన ప్రసాదాలు అయితే తింటారు గుళ్ళో, అది ఏదంటే వాళ్ళు కొంచెం ఇస్తారు కదా, అప్పుడైతే అది టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా, అందరికీ కూడా అంతేనా లేకపోతే నాకేనేమో, పిల్లలకు గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదాలు 1 కప్పు ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంట్లో చేసేది మాత్రము ఏదో ఒక సొట్ట పెడుతూనే ఉంటారు. సరే ఇది ఈ విధంగా చేద్దామని చెప్పి ఇలా చేశానండి. పచ్చి కరివేపాకు కడిగి లాస్ట్లో వేసుకున్నానండి, చాలా బాగుంటుంది స్మెల్ అట్టనేసని. అట్లా విధంగా అయితే చేశానన్నమాట. మా పిల్లలకి అందరికి కూడా ఇష్టమే. స్కూల్కు వెళ్ళేటప్పుడు కూడా నేను చేస్తాను. అంటే కొంచెం ముందుగా లేస్తాను. ఇంకైతే ఇంకా 1 వీక్ ఉందండి స్కూల్ తెరవడము. ఇంకా అందుకేనండి బుక్స్, యూనిఫామ్ ఇవన్నీ కూడా పోయి తీసుకొని వచ్చేసాము. ఇంకంతా అట్టలు వేసుకోవాలన్నమాట. ఇంకా ఈరోజైతే ఇంకా పులిహోర ఇదైతే ఈజీ టిఫిన్ మనం చేసేయచ్చు అట్లా అనేసి. దీనికైతే వేరే చట్నీలకి అట్లంతా వేసుకునే పని ఉండదు కదా, అట్లే తినేయచ్చు కదా ఊరగాయ పెట్టుకొని కూడా, అట్లా అని చెప్పని ఈ విధంగా అయితే పెట్టానన్నమాట. పులిహోర చేద్దామని. ఈ విధంగా ఈజీ అనిపిస్తే ఎవరైనా కూడా చూసి తెలుసుకుంటారని పెడుతున్నానండి.
ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నం అట్లా బాగా కలిపేసుకొని కాడతో కొంచెం ఆడినట్టు ఉంటుంది కదా అని కలిపేశానండి లాస్ట్లో. ఇంకా అయితే పిల్లలకు ఆకలి ఫ్రెష్ అప్ అయ్యి రాగానే ఆకలి అంటారని చెప్పి 8 చేసేసాను అనమాట. లేట్ అవుతుంది అన్నం ఉడకడం అవంతా కూడా అనుకొని, కొంచెం హాలిడేస్ కదా కొంచెం లేటుగానే లేస్తున్నారనమాట పిల్లలు. సరే అని చెప్పి ఇంకా 8 అట్లా అయిపోయిందన్నమాట చేయడానికి. ఈ విధంగా అయితే రెడీ చేశానండి పులిహోర. ప్యాకెట్తో కాకుండా మన ఇంట్లోనే చింతపండుతో. ఇది మామూలుగా అయితే నేను చింతపండు గొజ్జుని కలిపి పెట్టుకుంటానండి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో. ఈసారి ఇలా చేసి పెట్టుకుంటాను. ఆ విధంగా చేసుకునేదో చూపిస్తానండి. ఈ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.